Discover the secret to timeless vitality with CureCell Mystic Rejuvenation. From the heart of Singapore, we blend nature's finest: Swiss apple and grape stem cells, American blueberry, acai berry, Japanese astaxanthin, and more. Boost your energy, strengthen immunity, and glow with youth. Embrace wellness with every serving of our all-in-one formula. Elevate your health journey today with CureCell, where science meets nature's best. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, మనం ఇవాళ క్యూర్సెల్ అనే ప్రోడక్ట్ పైన ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాము. సో ఇది మన బాడీ పైన ఎలా పనిచేస్తుందని మనం ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేసి ఇవాళ చూద్దామండి. సో ముందుగా మనము 3 గ్లాసులో 3 వాటర్ శాంపిల్స్ తీసుకున్నామండి. తర్వాత బెటడిన్ సొల్యూషన్, రైట్, ఈ సొల్యూషన్ ఒక గ్లాస్లో కొద్దిగా పోస్తున్నానండి. సో బెటడిన్ సొల్యూషన్ వేసినాక గ్లాస్ అంతా నల్లగా మారిపోయింది కదా. ఇందులో ఒక చిన్న వైట్ పేపర్స్ అండి, 2 వైట్ పేపర్స్. ఈ 2 వైట్ పేపర్స్ని నేను నలిపి ఈ గ్లాస్లో వేస్తున్నాను. ఓకే, బాగా నానుతున్నాను, రైట్, కొద్దిసేపు బాగా నానుతున్నాను. సో బాగా నానిన తర్వాత మనం చూసినట్లయితే ఈ వైట్ పేపర్స్ బాగా నల్లగా అయిపోయినాయి, చెడిపోయినాయి, రైట్. సో ఈ పేపర్లని మనం ఇప్పుడు 2వ గ్లాసు ప్లెయిన్ వాటర్, రైట్, ప్లెయిన్ వాటర్లో వేస్తున్నాం. ఇందులో ఈ పేపర్ని కూడా బాగా కొద్దిసేపు నానబెట్టాం. సో 3వ గ్లాస్లో మనం మన క్యూర్సెల్ ప్రోడక్ట్ ఉంది కదండి. సో దీన్ని మనము ఈ శాచెట్ని మనం సిజర్తో నీట్గా కట్ చేసుకొని 3వ గ్లాసులో మనము ఈ పౌడర్ కాస్త వేస్తున్నాం అండి, రైట్. వేసి మనము కొద్దిగా దాన్ని బాగా మిక్స్ చేసుకుంటాం. ఇది వచ్చేసి మన క్యూర్సెల్ ప్రోడక్ట్ వాటర్ అండి. ఇది వచ్చేసి ప్లెయిన్ వాటర్, రైట్. ఇప్పుడు ఈ పేపర్ని మనము బయటికి తీస్తున్నామండి. వైట్ పేపర్ కాస్త ఎలా నల్లగా తయారైంది చూసారు కదా. సో ఇప్పుడు ఇదే మన క్యూర్సెల్ వాటర్లో, మనం క్యూర్సెల్ వేసిన వాటర్లో కాసేపు పెడుతున్నానండి. ఓకే, మీరు కనుక బాగా చూసినట్లయితే ఈ నల్లగా మారిన పేపరు మన క్యూర్సెల్ ప్రోడక్ట్ ఏం చేస్తుంది మీరు చూస్తున్నారు కదా. నల్లగా మారిన పేపర్ని వైట్గా తయారు చేస్తుంది. చూసారా మీరు, కలర్లో చాలా మార్పు వచ్చింది. అది నార్మల్ వాటర్లో వేస్తే నల్లగా ఉంటుంది. మనం మన క్యూర్సెల్ ప్రోడక్ట్ వేసి మనము దీంట్లో కాసేపు నానబెట్టిన తర్వాత ఎలా ఉన్నాయి పేపర్ అంటే వైట్గా ఉన్న పేపరు వైట్గా తయారైపోయింది, నల్లగా. అంటే ఇది క్యూర్సెల్ ప్రోడక్ట్ మన బాడీలో కూడా ఇంత పనిచేస్తుంది. మన బాడీని మొత్తం క్లెన్జింగ్ చేసేసి, డిటాక్సిఫికేషన్ చేసి మన బాడీని మొత్తం హెల్తీగా ఉంచుతుంది. దిస్ ఈజ్ క్యూర్సెల్ ప్రోడక్ట్. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ కాంటాక్ట్ అస్. అందరికీ నమస్తే అండి, నేను డాక్టర్ తులసి. ఇది క్యూర్సెల్ సింగపూర్ ప్రొడక్టు. ఇందులో యాపిల్ స్టెమ్ సెల్లు, గ్రేప్ స్టెమ్ సెల్లు మరియు ఆస్తాజాంతిని, కోయంజిన్ క్యూటెన్ వంటి హైలీ మాలిక్యూల్తో తయారు చేయబడిన ఈ ఇమ్యూనిటీ బూస్టరు మన శరీరంలో ఎటువంటి ప్రాబ్లంనైనా మంచి రిజల్ట్తో తగ్గించగలదు. మోకాళ్ళ నొప్పులు, దీర్ఘకాలికమైన చర్మ వ్యాధులు, సోరియాసిస్ వంటివి, మరియు షుగర్, గ్యాంగ్రీన్, పుండ్లు, అనేక రకమైన మిరాకిల్స్ రిజల్ట్లు ఇది ఉందండి. లైవ్ రిపోర్ట్స్, రిజల్ట్లు ఉన్నాయి. కావాల్సిన వారు కాంటాక్ట్ మీ. థ్యాంక్ యూ.
Are you ready to take charge of your health and unlock a new level of vitality? Introducing New Young's Cure Cell, a revolutionary formula designed to rejuvenate your body from the inside out. Whether you're looking to boost energy, support mental clarity, or enhance your overall wellness, Cure Cell has you covered. And here's the best part. You can start your journey to better health today for only $62. That's right. For just $62, you get access to cutting-edge cellular support crafted with premium ingredients to help you feel your best every single day. But don't wait. This is an opportunity you don't want to miss. Demand is high and supplies are limited. It's time to invest in yourself. Go to www.inyoung.com now and make New Young's Cure Cell part of your daily wellness routine. Take the step towards a healthier you, starting today. ఒక రోజు ఒక వ్యక్తి ఒక పెట్రోల్ పంప్ లో పెట్రోల్ కొట్టుకుంటూ ఉన్నాడు. బెంజ్ కార్ ముంగడొచ్చి ఆగిందనమాట. ఈ వ్యక్తి ఎందుకు ఇలా కార్ నే చూస్తున్నాడు? బాబు ఏమైంది, కార్ కొనాలని ఉందా ఎప్పటికైనా? అవును సార్, ఇది నా విజిటింగ్ కార్డ్, రేపు నా ఆఫీస్ కి వచ్చాయి. ఇలాంటి ఒక డ్రీమ్ కార్ ని జీవితంలో ఎలా అచీవ్ చేయాలి, ఇట్లా సక్సెస్ కావాలి అన్ని కూడా నేను నీకు స్వయంగా నేర్పిస్తాను. కార్ ని చూడుచుకుంటా ఈ వ్యక్తి మైండ్ లో ఆలోచనలు స్టార్ట్ అయినాయి అనమాట. ఎవరు కూడా అంత ఈజీగా ఇట్లా ఇయ్యరు, నాకు ఎంతో తేడా కొడుతుంది అని చెప్పి తీసుకొని డస్ట్ బిల్ ఆ కార్డ్ వేసి అనమాట. దాని తర్వాత మనోడి జీవితం ఇంకా అట్లనే ఉంది. మళ్ళీ ఆఫ్టర్ 3 years తర్వాత అదే కార్ వచ్చి ఇతను ముంగట ఆగింది. అబ్జర్వ్ చేస్తున్నాడు మొత్తం, ఏం కారు. ఒక వ్యక్తి దిగాడు. బాబు ఇలాంటి కారు నీ జీవితంలో 3 సంవత్సరాల క్రితం వచ్చిందా? వచ్చింది. ఆ పర్సనే కదా మీరు? నేను ఆ పర్సన్ కాదు. నీకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు ఒక పర్సన్, దాన్ని డస్ట్ బిన్ లో పక్కకు పడేసావు. ఆ కార్డు నేను తీసిన, నేను ఇదే పెట్రోల్ పంప్ లో నేను ఒక హౌస్ కీపింగ్ బాయ్ లాగా నేను చేసేవాడిని అనమాట. నేను ఆయన చెప్పింది పాటించిన ఈ రోజు నేను నీ ముందర నిల్చున్నా. అందరి జీవితంలో ఆపర్చునిటీస్ వస్తాయి, కానీ ఆపర్చునిటీని ఏ విధానంగా ఇంప్లిమెంట్ చేస్తారో ఆ విధానంగా మీరు సక్సెస్ అవుతారు. అవసరం ఏముంది అసలు ఈ ప్రోడక్ట్ కి? ప్రపంచవ్యాప్తంగా ఏ గ్రీన్ యాపిల్ స్టెమ్ సెల్ కానివ్వండి, గ్రేప్ స్టెమ్ సెల్ మనకి స్విట్జర్లాండ్ దేశం దానిపైన పరిశోధనలు స్టార్ట్ అయ్యి పేటెంట్ తీసుకున్న ఒక ల్యాబొరేటరీ అనేది మనకు వచ్చేసి ఇక్కడ స్విట్జర్లాండ్ లో ఉంది. ఒక ఇంగ్రీడియంట్ జపాన్ నుంచి మనకి తీసుకోవడం జరుగుతుంది, ఒక ఇంగ్రీడియంట్ ఆస్ట్రేలియా నుంచి, ఒక ఇంగ్రీడియంట్ బ్రెజిల్ నుంచి, ఒక ఇంగ్రీడియంట్ అమెరికా నుంచి, ఇట్లా రకరకాల మనకి దేశాల నుంచి తీసుకుంటున్న ఇంగ్రీడియంట్స్ అనేవి ఉన్నాయి. ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ కూడా మనకి 100% న్యాచురల్, జిఎంఓ ఫ్రీ అండ్ అన్ని రకాల సర్టిఫికేట్స్ పొందిన ఇంగ్రీడియంట్సే. ఇందులో వాడుతున్న ప్రతి ఇంగ్రీడియంట్ కూడా ప్రపంచవ్యాప్తంగా, ప్రపంచంలో ఏ దేశంలోనైనా ఈ ప్రోడక్ట్ ని, ఈ ఇంగ్రీడియంట్స్ ని వాడే విధంగా అన్ని రకాల సర్టిఫికెట్స్ కలిగి ఉన్నాయి. అన్ని రకాల సర్టిఫికెట్స్ కలిగి ఉన్న ఇంగ్రీడియంట్స్ నే మనం ఇక్కడ వాడుతున్నాం. మరి ఈ ప్రోడక్ట్ యొక్క ఎఫికసీ ఏముంది, అసలు దీన్ని వాడాల్సిన అవసరం ఏముంది అనేది ఒక విషయం తీసుకుంటే, అసలు ఒక్కసారి చూడండి ఇక్కడ ఏమేమి ఉన్నాయి అనేది ఒక్కసారి మీరు గమనించండి. ఈ బ్లెండ్ లో ఏమేమి ఉన్నాయి? ఇందాక మనం గ్రీన్ యాపిల్ స్టెమ్ సెల్ అండ్ గ్రేప్ స్టెమ్ సెల్ గురించి అయితే చెప్పాం. ఇతరత్ర బ్లెండ్ అన్నాం. ఏమున్నాయి ఈ బ్లెండ్ లో తీసుకుంటే? అసాయి బెర్రీ, ప్రపంచంలోనే మనకు వచ్చేసి మోస్ట్ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ లో అసాయి బెర్రీ ఒకటి, అమెజాన్ ఫారెస్ట్ నుంచి తీసుకున్న ఒక ఇంగ్రీడియంట్. బ్లూబెర్రీస్, అమెరికా నుంచి తీసుకున్న ఇంగ్రీడియంట్స్, ఇది కూడా పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్. క్లోరెలా ఎక్స్ట్రాక్ట్, బార్లీ గ్రాస్ ఎక్స్ట్రాక్ట్, బ్లాక్ హోస్ ఎక్స్ట్రాక్ట్, ఇవి కూడా మన శరీరానికి అవసరమైన ఎన్నో రకాల న్యూట్రియంట్స్ ని, మైక్రో న్యూట్రియంట్స్ ని, పోషకాలని, విటమిన్స్ ని, మినరల్స్ ని అందిస్తున్న మనకి ఇంగ్రీడియంట్స్. అంతేకాకుండా మన శరీరంలోంచి టాక్సిన్స్ ని బయటికి పంపించేదానికి ఉపయోగపడేవి. తర్వాత ఆస్టాజాంతిన్ అనేది ప్రపంచంలోనే పేరెన్నిక గన్న ఒక అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్. అండ్ తర్వాత ఒమేగా 369 అనే మనకు వచ్చేసి ప్లాంట్ బేస్డ్ ఒమేగా 369 ఫ్యాటీ యాసిడ్స్. ఇది ఒక కాంబినేషన్, ఇది ఒక అద్భుతమైన కాంబినేషన్. ఈ కాంబినేషన్ వల్ల, ఈ బ్లెండింగ్ వల్ల, వీటితో పాటు స్టెమ్ సెల్ అనేది జత అవ్వడం వల్ల అసలు ఈ ప్రోడక్ట్ మన శరీరం పైన ఏ రకమైన ప్రభావం చూపుతున్నదన్నది మీకు ఒకసారి తెలియచేస్తాను. అసలు మన శరీరము ఎందువల్ల మనకు డ్యామేజ్ అవుతుంది, ఎందువల్ల రకరకాల జబ్బుల బారిన పడుతుంది అనేది ఒకసారి మనం ఆలోచిస్తే, మన శరీరంలో 11 రకాల వ్యవస్థలు ఉన్నాయి. వ్యవస్థ అంటే జీర్ణ వ్యవస్థ. జీర్ణ వ్యవస్థలో నోరు దగ్గర స్టార్ట్ అయ్యి మనకి మలమార్గం వరకు ఉన్న అన్ని రకాల అవయవాలు కలిపి జీర్ణ వ్యవస్థ అని చెప్పేసి అంటాం.
జీర్ణ వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ, తర్వాత నరాల కేంద్ర నాడీ మండలం అంటాం, నరాల వ్యవస్థ, ఇలాగ టోటల్ అన్నీ కలిపి 11 రకాల వ్యవస్థలు ఉన్నాయి. ఒక్కొక్క వ్యవస్థలో ఎన్నో రకాల అవయవాలు ఉన్నాయి. మరి ప్రతి అవయవంలో కూడా మనకి దేంతో నిర్మితమై ఉంటుంది అంటే టిష్యూతో, కణజాలం. టిష్యూ అంటే కణజాలంతో నిర్మితమై ఉంటుంది. మరి టిష్యూ దేంతో నిర్మితమై ఉంటుంది అంటే కణాలతో. కణం అంటే సెల్తో నిర్మితమై ఉంటుంది. ఇలా మనకు వచ్చేసి ప్రతి ఒక్క శరీరంలో కోటాను కోట్ల ట్రిలియన్స్ కొద్దీ మనకి సెల్స్ అనేది ఉంటాయి. ఎప్పుడైతే మన శరీరంలో సెల్స్ అనేది డ్యామేజ్ అవుతాయో ఆటోమేటిక్గా టిష్యూ అనేది డ్యామేజ్ అవుతుంది. టిష్యూ అనేది డ్యామేజ్ అయినప్పుడు అవయవం అనేది డ్యామేజ్ అవుతుంది. ఎప్పుడైతే ఆర్గాన్ డ్యామేజ్ అవుతుందో ఆ ఆర్గానికి సంబంధించిన డిసీజ్ కానీ డిజార్డర్ కానీ మన శరీరంలో స్టార్ట్ అవుతుంది. మరైతే టిష్యూ అనేది సెల్స్ అనేది ఎందుకు డ్యామేజ్ అవుతున్నాయి అంటే వాటికి చాలా రకాల కారణాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి ఒక 5-6 రకాల కారణాల గురించి మనం తెలుసుకుందాం. నంబర్ 1, మన శరీరంలో ఉన్న ప్రతి సెల్కి కూడా ఏమవసరం? ఫుడ్ అవసరం. ఫుడ్, పోషకాలు అవసరం. రకరకాల పోషకాలు, రకరకాల విటమిన్లు, మినరల్స్, ఈ అమైనో యాసిడ్స్, పాలిఫెనాల్స్, ఫ్లేవనాయిడ్స్, ఇలా ఎన్నో రకాల మనకి పోషకాలు మన శరీరంలో ఉన్న ప్రతి సెల్కి అవసరం. అందరికీ తెలిసిన విషయం ఏంటి ఈరోజు అంటే మనం తింటున్న ఆహారంలో సరైన పోషకాలు అనేది లేవు. అందరికీ తెలిసిన విషయమే ఇది. అందరికీ తెలుసు పోషకాలు సరైనవి లేవు. కడుపు నిండుతోంది కానీ సరైన పోషకాలు మన శరీరానికి అవసరమైన మేర లభించడం లేదు, అవసరమైన మేర మోతాదులో లభించడం లేదు. మరి దీనివల్ల ఏం జరుగుతోంది అంటే పోషకాహార లోపాలు అనేది ఏర్పడుతున్నాయి. మరి ఈ పోషకాహార లోపాల వల్ల రీజన్ నంబర్ 1, సెల్ డ్యామేజ్కి రీజన్ నంబర్ 1, ఈ పోషకాహార లోపాల వల్ల మన బాడీలో సెల్స్ అనేది డ్యామేజ్ అవుతున్నాయి. రీజన్ నంబర్ 2, మన శరీరంలోకి అవసరం లేని అనవసరమైన కెమికల్స్ అండ్ టాక్సిన్స్ అంటే రసాయనాలు, విష పదార్థాలు ఎన్నో రకాల మన శరీరంలోకి వెళ్తున్నాయి. ఏ రకంగా వెళ్తున్నాయి? మనం పొల్యూటెడ్ వాతావరణంలో నివసిస్తున్నాం. ఆ పొల్యూషన్లో మనకి రకరకాల గ్యాసెస్ అవన్నీ కూడా ఏమవుతున్నాయి? మనం పీల్చుకునే ఊపిరి ద్వారా, వాసనలు, గ్యాసులు మనం పీల్చుకునే ఊపిరి ద్వారా మన శరీరంలోకి వెళ్తున్నాయి. నీళ్లు కలుషితమవుతున్నాయి. ఆ నీటిని తాగడం ద్వారా మన శరీరంలోకి కెమికల్స్ వెళ్తున్నాయి. ఆహారం గురించి చెప్పనక్కర్లేదు. పండ్లు, కూరగాయలు, మీరు వెజిటేరియన్స్ కానీ నాన్ వెజిటేరియన్స్ కానీ ఏ ఫుడ్ తీసుకున్నా ఈరోజు కెమికల్స్ లేనిదే ఏ ఫుడ్ కూడా మన నోటి వరకు రావడం లేదు. గింజ దశ నుంచి అది మన నోటికి వచ్చే దశ వరకు రకరకాల దశలలో రకరకాల కెమికల్స్ అనేది వాటిపై అప్లై అవుతున్నాయి, వాటిపై ప్రయోగించబడుతున్నాయి. ఆ కెమికల్స్ అన్ని కూడా మన బాడీలోకి వెళ్తున్నాయి. మనం రోజువారీ పూసుకునే రకరకాల క్రీములు, సోపులు, షాంపులు వీటి వల్ల శరీరం ద్వారా పెనిట్రేషన్ అయ్యి లోపలికి కెమికల్స్ అనేది వెళ్తున్నాయి. మరి ఇన్ని మార్గాల్లో వెళ్ళిన కెమికల్స్ ఏవైతే ఉన్నాయో వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నాయి? మన బాడీలో సెల్స్ని డ్యామేజ్ చేస్తున్నాయి. అలా రీజన్ నంబర్ 2, మన సెల్స్ డ్యామేజ్ అవ్వడానికి రీజన్ నంబర్ 2 కెమికల్స్ అండ్ టాక్సిన్స్. మూడో రీజన్ ఏముంది? రీజన్ నంబర్ 3 తీసుకుంటే ఈరోజు మనం నివసిస్తున్న వాతావరణం ఏదైతే ఉందో అది వైర్లెస్ వాతావరణం, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్తో కూడిన వాతావరణం. మరి ఇక్కడ ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ వల్ల కూడా మన శరీరంలో సెల్స్ అనేది డ్యామేజ్ అవుతున్నాయి. మెయిన్గా మొబైల్ టవర్స్, వైర్లెస్ డివైజెస్ ప్రతి ఒక్క దాని వల్ల ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అనేది పెరుగుతోంది. నెక్స్ట్, సూర్యుని నుంచి వచ్చే అతి నీల లోహిత కిరణాలు, అల్ట్రా వైలెట్ రేస్ అంటాం, వీటి వల్ల కూడా మన శరీరంలో సెల్స్ డ్యామేజ్ అవుతున్నాయి. ఆ తర్వాత దైనందిన జీవితంలో ఈరోజు ప్రతి మానవుడు కూడా విపరీతమైన ఒత్తిడిలో మనకి జీవిస్తున్నాడు. వర్క్ స్ట్రెస్ కావచ్చు, ఫైనాన్షియల్ స్ట్రెస్ కావచ్చు, ఫ్యామిలీ స్ట్రెస్ కావచ్చు, కిడ్స్ స్ట్రెస్ కావచ్చు, సొసైటీ స్ట్రెస్ కావచ్చు, ఏదో ఒక రకమైన మనకి స్ట్రెస్లో ఈరోజు మనిషి జీవిస్తున్నాడు. ఈ స్ట్రెస్ వల్ల విపరీతమైన కెమికల్స్, డేంజరస్ కెమికల్స్ శరీరంలో రిలీజ్ అయ్యి అవి మన సెల్స్ని డ్యామేజ్ చేస్తున్నాయి. ఇంతేకాకుండా మన శరీరంలో జరిగే ఇన్ఫ్లమేషన్స్ వల్ల కూడా మనకి ఏమవుతున్నాయి? డిఫరెంట్ డిజార్డర్స్ వస్తున్నాయి. ఆ తర్వాత ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా మనకి వస్తుంది. ఇన్ని కారణాలు ఉన్నాయి. మరి ఇక్కడ ఏదైతే మనకు ఉందో క్యూర్ సెల్ ఉందో ఈ క్యూర్ సెల్ అనేది ఈ రకరకాల కారణాలని ఎలా మనకి ఛాలెంజ్ చేస్తుందో ఒకసారి చూడండి. ఇక్కడ మనకున్న కాంబినేషన్ ఏదైతే ఉందో అద్భుతమైన మైక్రో న్యూట్రియంట్స్ అంటే సూక్ష్మ పోషకాలు, విటమిన్లు, మినరల్స్, అన్ని రకాల పోషకాలు అనేది మన క్యూర్ సెల్ ద్వారా మన బాడీకి లభించడం వల్ల
పోషకాహార లోపాల వల్ల డ్యామేజ్ అయిన సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి రిపేర్ అవుతున్నాయి. రీజన్ నెంబర్ 1. క్యూర్ సెల్లో మన శరీరంలోని కెమికల్స్ని, టాక్సిన్స్ని బయటికి పంపించే అంశాలు అనేది ఉన్నాయి, అంటే డిటాక్సిఫైయర్స్ అంటాం. సో ఈ రకంగా టాక్సిన్స్ అనేది రిమూవ్ అవ్వడం ద్వారా, మన బాడీలోంచి రిమూవ్ అవ్వడం ద్వారా టాక్సిన్స్ వల్ల, కెమికల్స్ వల్ల డ్యామేజ్ అయిన సెల్స్ అనేది రిజునవేట్ అవుతుంది. ఆ తరువాత ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ వల్ల, స్ట్రెస్ వల్ల, మనకి తర్వాత అల్ట్రావైలెట్ రేస్ వల్ల, అండ్ మన శరీరంలో నిరంతరం జరిగే ఆక్సిడేషన్ ప్రొసీజర్ వల్ల మన శరీరంలో డేంజరస్ ఫ్రీ రాడికల్స్, ఆక్సిడేటివ్ స్ట్రెస్, ఆక్సిడేటివ్ డ్యామేజ్ అండ్ ఆక్సిడెంట్స్ అనేది జనరేట్ అవుతున్నాయి. వీటిని న్యూట్రలైజ్ చేయడానికి మన క్యూర్ సెల్లో ఏమున్నాయంటే అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్స్ అనేది మనకున్నాయి. అసాయి బెర్రీ, బ్లూబెర్రీ అండ్ ఆస్ట్రాజాంతిన్ అనే అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్స్. ఇవి ఏం చేస్తున్నాయి, ఈ డేంజరస్ క్యాన్సర్కి కారకమైన ఈ ఏవైతే మనకు ఫ్రీ రాడికల్స్ని కలిగించే ఈ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఇందాక చెప్పినట్లుగా, అంటే దేని వల్ల వస్తున్నాయి, స్ట్రెస్ వల్ల, అల్ట్రావైలెట్ రేస్ వల్ల అండ్ ఆక్సిడేషన్, ఎవ్రీడే జరిగే ఆక్సిడేషన్ ప్రొసీజర్ వల్ల అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ వల్ల, వీటి వల్ల జనరేట్ అవుతున్న ఆక్సిడేటివ్ స్ట్రెస్, ఆక్సిడేటివ్ డ్యామేజ్, ఫ్రీ రాడికల్స్ అండ్ మనకి ఆక్సిడెంట్స్ అంటాం. వీటిని ఈ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ ఏం చేస్తున్నాయి, న్యూట్రలైజ్ చేస్తున్నాయి, తద్వారా మనకి రిపేర్ చేస్తున్నాయి. ఇవే కాకుండా మన శరీరంలో మనకు వచ్చేసి ఇన్ఫెక్షన్స్ ని కూడా మనకి ఈ క్యూర్ సెల్ అనేది దూరం చేస్తుంది అండ్ ఇన్ఫ్లమేషన్స్ ని కూడా మనకి ఎదుర్కొంటోంది. దాంతో పాటు వయసు పెరిగే కొద్దీ మన శరీరంలో కొన్ని సెల్స్ డ్యామేజ్ అవుతుంటాయి, డెడ్ సెల్స్ గా మారుతుంటాయి, ఇర్రిపేరబుల్ సెల్స్ గా మారుతుంటాయి, అంటే వాటికి రిపేర్ అనేది అవదు. మరి అటువంటి రిపేర్ అవని డెడ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏం చేయాలంటే వాటిని మనము రీప్లేస్ చేయాలా. రీప్లేస్ చేసినప్పుడు మాత్రమే వాటికి సాధ్యమవుతుంది. మరి ఈ సెల్స్ రీప్లేస్మెంట్ చేయాలంటే ఏదైనా పద్ధతి ఉందా అంటే ఎస్, 2 రకాల పద్ధతులు ఉన్నాయి డియర్ ఫ్రెండ్స్. మొదటి పద్ధతి వచ్చేసి హ్యూమన్ స్టెమ్ సెల్ థెరపీ, రెండో పద్ధతి ప్లాంట్ బేస్డ్ స్టెమ్ సెల్ థెరపీ. హ్యూమన్ స్టెమ్ సెల్ థెరపీ అంటే మనకు వచ్చేసి ప్రతి ఒక్క మనిషి, మీలో నాలో ప్రతి ఒక్కరిలో కూడా ప్రతిరోజు నిరంతరం స్టెమ్ సెల్స్ అనేది తయారవుతూ ఉంటాయి, రిలీజ్ అవుతూ ఉంటాయి. మరి ఈ స్టెమ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్టెమ్ సెల్స్ తయారైనప్పుడు అవి మనకు వచ్చేసి ఈ రీప్లేస్మెంట్ అనేది చేస్తూ ఉంటాయి, డెడ్ సెల్స్ ని రీప్లేస్మెంట్ చేస్తూ ఉంటాయి. ఎప్పుడైతే డెడ్ సెల్స్ రీప్లేస్మెంట్ అనేది జరుగుతుందో అద్భుతంగా మనకు వచ్చేసి శరీరం అనేది మన ప్రాబ్లమ్స్ నుంచి బయటకు వస్తుంది. అయితే హ్యూమన్ స్టెమ్ సెల్ థెరపీకి కనీసం మినిమం 10 లక్షల నుంచి 10 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. అండ్ దానికి ఇంకా ట్రయల్స్ దశలో ఉంది, ఇంకా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ జరుగుతోంది, ఇంకా ప్రభుత్వాలు అన్ని రకాల ట్రీట్మెంట్స్ కి అప్రూవల్స్ ఇవ్వలేదు, అన్ని హాస్పిటల్స్ కి కూడా అప్రూవల్స్ ఇవ్వలేదు, ఇంకా అది రీసెర్చ్ దశలోనే ఉంది. మరి దానికి ఆల్టర్నేటివ్ ఏది ఉంది అంటే అత్యంత చవకైన ధరలో అత్యంత చౌకగా లభించే మనకు ప్లాంట్ బేస్డ్ స్టెమ్ సెల్ థెరపీ. మరి ప్లాంట్ బేస్డ్ స్టెమ్ సెల్ థెరపీ ఏది, మాలస్ డొమెస్టికా గ్రీన్ యాపిల్ స్టెమ్ సెల్ అండ్ ప్లాంట్ బేస్డ్ స్టెమ్ సెల్ సోలార్ విటిస్ అనే ఈ రెండింటి స్టెమ్ సెల్ అనేది మనము క్యూర్ సెల్ ద్వారా మన శరీరానికి అందిస్తున్నాం. అసలు స్టెమ్ సెల్ అనేది, మూల కణం అనేది అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందన్న విషయాన్ని ఒకసారి గమనిస్తే, తల్లి గర్భంలో మనకి పిండం ఏర్పడినప్పుడు ఆ పిండానికి తల్లికి కనెక్షన్ ఏదైతే ఉందో బొడ్డు తాడని చెప్పేసి అంటాము, అంబ్లికల్ కార్డ్ అంటాము. దాని ద్వారా ఆ పిండంలోకి వెళ్ళేది ఏంటి, తల్లి ద్వారా వెళ్ళేది అంటే స్టెమ్ సెల్. ఈ స్టెమ్ సెల్ యొక్క గుణం ఏంటంటే మనిషి శరీరంలో 258 రకాల సెల్స్ ఉంటాయి, రకరకాల సెల్స్, ఒక్కొక్క అవయవంలో ఒక్కొక్క రకమైన సెల్స్, ఒక్కొక్క చోట శరీరంలో స్కిన్ పైన ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైన సెల్స్ ఉంటాయి. సో ఆ రకంగా 258 రకాల సెల్స్ ఉంటాయి. ఈ స్టెమ్ సెల్ అనేది గుణం ఏంటంటే మనిషి శరీరంలో అవసరాన్ని బట్టి ఏదేని రకమైన సెల్ గా మారే గుణం అనేది, అంటే అవసరాన్ని బట్టి బ్లడ్ సెల్ గా మారగలదు, బోన్ సెల్ గా మారగలదు, మజిల్ సెల్ గా మారగలదు, ఐ సెల్ గా మారగలదు, బ్రెయిన్ సెల్ గా మారగలదు, నర్వస్ సెల్ గా, ఎనీ సెల్ గా మారే గుణం అనేది స్టెమ్ సెల్ అనేది ఉంటుంది. సో ఈ రకంగా మనకు ఆ పిండంలో ఏమవుతుంది, 9 నెలల కాలంలో అన్ని రకాల అవయవాలు అనేది ఏర్పడతాయి స్టెమ్ సెల్ ద్వారా. తర్వాత బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డలోనే ఓన్ గా స్టెమ్ సెల్ ప్రొడక్షన్ కెపాసిటీ అనేది వచ్చేస్తుంది సహజ సిద్ధంగా, న్యాచురల్ గా. ఆ బిడ్డకి మనకు వచ్చేసి 17, 18, 19 సంవత్సరాల వయసు వచ్చే వరకు స్టెమ్ సెల్ ప్రొడక్షన్ కెపాసిటీ, వారి శరీరంలో ఓన్ స్టెమ్ సెల్ ప్రొడక్షన్ కెపాసిటీ 100% కెపాసిటీ ఉంటుంది.
17, 18, 19 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఆ లోగా ఏమవుతుంది శరీరంలో స్టెమ్ సెల్ వల్ల అంటే టోటల్ శరీరంలో అన్ని రకాల అవయవాలు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతాయి. ఇంటర్నల్ ఆర్గాన్స్ అండ్ ఎక్స్టర్నల్ ఆర్గాన్స్ ఎవ్రీథింగ్ పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతాయి. ఆ తరువాత వయసు పెరిగే కొద్దీ ఈ ఓన్ స్టెమ్ సెల్ ప్రొడక్షన్ కెపాసిటీ ఏదైతే ఉందో క్రమక్రమంగా తగ్గుతూ తగ్గుతూ వస్తుంది. 100 నుంచి 90%, 80%, 70%, 60%, 50%, 40%, 30%, 20%, 10% ఇలా డౌన్ అవుతూ అవుతూ వస్తుంది. ఒకవైపు ఏమో ఓన్ స్టెమ్ సెల్ ప్రొడక్షన్ అనేది మన శరీరాల్లో తగ్గుతూ వస్తుంది. ఇంకోవైపు ఏమో డ్యామేజ్డ్ సెల్స్ అనేది పెరుగుతూ వస్తున్నాయి. ఎప్పుడైతే ఈ తేడా అనేది పెరుగుతుందో, డ్యామేజ్డ్ సెల్స్ పెరుగుతాయో, ఈ డ్యామేజ్డ్ సెల్స్ అనేది ఏ ఆర్గాన్లో, ఏ శరీరంలో, ఏ అవయవంలో జమ అవుతాయో, అక్యూములేట్ అవుతాయో, ఆ అవయవానికి సంబంధించి, ఆ ఆర్గానికి సంబంధించి డిసీజ్ డిజార్డర్ అనేది మన శరీరంలో స్టార్ట్ అవ్వడానికి అవకాశం అనేది ఉంది. సో డియర్ ఫ్రెండ్స్, ఈ రకంగా మన శరీరంలో డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అనేది వస్తున్నాయి. మరైతే క్యూర్ సెల్ ఏం చేస్తుంది అంటే, క్యూర్ సెల్ అంటే ఇక్కడ రకరకాల మనకి ఏది రీజన్ నెంబర్ 1 మనకి పోషకాహార లోపాల నుంచి అంటే పోషకాహార లోపాల వల్ల డ్యామేజ్ అయిన సెల్ రిపేర్ అవుతుంది. కెమికల్స్ వల్ల మనకి డ్యామేజ్ అయిన సెల్ రిజువెనేట్ అవుతుంది. అండ్ యాంటీ ఆక్సిడెంట్ అంటే ఫ్రీ రాడికల్స్, ఆక్సిడేషన్, స్ట్రెస్ వల్ల అయినవి మన పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ ద్వారా రిపేర్ అవుతున్నాయి. అండ్ ఈ స్టెమ్ సెల్ ద్వారా రీప్లేస్ అవుతున్నాయి. మనం ఏం చేస్తున్నాం, క్యూర్ సెల్ ద్వారా స్టెమ్ సెల్ అనేది ఇస్తున్నాం. ఎక్స్టర్నల్ గా బయట నుంచి స్టెమ్ సెల్ అనేది శరీరానికి ఇస్తున్నాం. ఈ స్టెమ్ సెల్ ఏం చేస్తుంది, ఆ సెల్స్ ని మనకు రీప్లేస్మెంట్ చేస్తుంది, డ్యామేజ్డ్ డెడ్ సెల్స్ ని. అంతేకాకుండా క్యూర్ సెల్ ఇంకొక పని ఏం చేస్తుందంటే, మీ శరీరంలో అంటే మన శరీరాల్లో, మీ శరీరంలో, నా శరీరంలో, ప్రతి ఒక్కరి శరీరంలో ఓన్ గా ప్రొడక్షన్ అయ్యేది ఏదైతే ఓన్ స్టెమ్ సెల్ ప్రొడక్షన్ కెపాసిటీ ఉందో దానిని అప్ టు 80% వరకు పెంచడం అనేది జరుగుతుంది. డియర్ ఫ్రెండ్స్, అప్ టు 80% వరకు ఓన్ స్టెమ్ సెల్ ప్రొడక్షన్ కెపాసిటీని పెంచడం అనేది జరుగుతుంది. తద్వారా ఏమవుతుంది అంటే, మనకు స్టెమ్ సెల్ ప్రొడక్షన్ అనేది మన బాడీలో అవసరమైన మేర అనేది మనకి అవసరాన్ని బట్టి పెరిగింది. కాబట్టి ఏం జరుగుతుంది, ఫాస్ట్ గా డ్యామేజ్డ్ సెల్స్, డెడ్ సెల్స్ అనేది ఫాస్ట్ గా మనకి ఏమవుతాయి, రీప్లేస్మెంట్ అవుతాయి. ఎప్పుడైతే సెల్స్ అనేది ఫాస్ట్ గా రీప్లేస్మెంట్ అయ్యాయో ఆటోమేటిక్ గా మన ఆర్గాన్స్ అనేది, మనకి సెల్స్ అన్ని ఫాస్ట్ గా హెల్దీ సెల్స్ గా మారుతాయి. టిష్యూ అంతా కూడా, డ్యామేజ్డ్ టిష్యూ అంతా కూడా హెల్దీ టిష్యూగా మారుతుంది. డ్యామేజ్డ్ ఆర్గాన్స్ అన్ని కూడా మనకి హెల్దీ ఆర్గాన్స్ గా మారుతాయి. ఎప్పుడైతే ఇలా ఫాస్ట్ గా మనకి ఆర్గాన్స్ అన్ని హెల్దీగా మారాయో ఆటోమేటిక్ గా మన శరీరంలో నుంచి ఏదైతే డిసీజ్ డిజార్డర్స్ ఉన్నాయో అవి బయటికి వెళ్ళడం అనేది జరుగుతుంది. సో డియర్ ఫ్రెండ్స్, క్యూర్ సెల్ అనేది ఈ రకంగా మన శరీరానికి అద్భుతమైన మేలు అనేది కలుగజేస్తుంది. మరి ఇటువంటి ఈ అద్భుతమైన క్యూర్ సెల్ ని ఎలా వాడుకోవాలి, ఇది ఇక్కడ కనిపిస్తున్న బ్లూ కలర్ ప్యాకెట్ లో మనకు వస్తాయి. ఒక్కొక్క ప్యాకెట్ లో 20 సాచెట్లు అనేది ఉంటాయి. మీరు ప్రతిరోజు ఉదయాన్నే ఉదయం లేవంగానే పరగడుపున అంటే బ్రష్ కూడా చేయక ముందే, దీనికోసం ఏం చేయాలి, రాత్రి పడుకునే ముందే బ్రష్ చేసి పడుకొని ఉదయాన్నే లేవంగానే బ్రష్ కూడా చేయక ముందే ఏం చేయాలి, ఒక సాచెట్ తీసుకొని ఆ సాచెట్ ని కట్ చేసి నాలుక కింద పౌడర్ అనేది వేసుకోవాలి. పౌడర్ ఉంటుంది, 2 గ్రాముల పౌడర్ ఉంటుంది, నాలుక కింద వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఏమవుతుంది, ఈ నాలుక కింద లాలాజల గ్రంథులు ఉంటాయి. అంతేకాకుండా మనకి సూక్ష్మ చూషకాలు అనేది ఉంటాయి, మనకి సూక్ష్మ రంధ్రాలు అనేది ఉంటాయి. మరి ఈ లాలాజల గ్రంథుల ద్వారా లాలాజలం అనేది ఊరుతుంది. లాలాజలంలో కలిసి ఇది లిక్విడ్ గా మారుతుంది ఈ పౌడర్ అనేది. ఈ లిక్విడ్ ని మనం ఏం చేయాలంటే ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు నాలుక కింద నోట్లోనే మనం ఉంచుకోవాలి, వెంటనే మింగివేయకూడదు. అలా ఉంచుకోవడం ద్వారా మనకి నాలుక కింద ఉన్న సూక్ష్మ రంధ్రాల ద్వారా ఇది లోపలికి డైరెక్ట్ గా వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుంది లోపలికి అంటే, మన గుండె నుంచి మెదడుకి మంచి రక్తాన్ని తీసుకువెళ్లే రక్తనాళంలోకి డైరెక్ట్ గా వెళ్ళడం అనేది జరుగుతుంది. సో ఇలా డైరెక్ట్ గా ఫాస్ట్ గా మనకి రిజల్ట్ అనేది ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది, ఫాస్ట్ గా రిజల్ట్ అనేది వస్తుంది. మిగిలిన దాన్ని నిదానంగా మనం మింగివేసిన తర్వాత అది కూడా ఏమవుతుంది, మన శరీరంలో వచ్చేసి డైజెస్టివ్ సిస్టమ్, ఆహార వ్యవస్థ ద్వారా, మనకి జీర్ణ వ్యవస్థ ద్వారా ప్రయాణం చేసి రక్తంలో కలిసిపోతుంది. ఇది నిదానంగా మింగివేసిన ఒక 5-10 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లు, ఒక 1/2 లీటర్ గోరువెచ్చని నీళ్లు తాగాలి ఫ్రెండ్స్. ఎప్పుడైతే మీరు గోరువెచ్చని నీళ్లు తాగుతారో ఇంకా బాగా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. రోజంతా గంటకు ఒకసారి ఒక గ్లాస్ నీళ్ళు అనేది త్రాగుతూ ఉండాలి. కనీసం ఒక రోజుకి 4 లీటర్ల నీళ్లు అనేది తాగాలి. 1
కిడ్నీ డయాలసిస్ పేషెంట్లు తప్ప మిగతా ప్రతి ఒక్కరు కూడా కనీసం ఒక 4 లీటర్ల వాటర్ అనేది ప్రతిరోజు తాగాలి. ఎంత బాగా నీళ్లు తాగితే అంత ఎఫెక్టివ్గా ఈ క్యూర్ సెల్ అనేది మీ శరీరం పైన పనిచేస్తుంది. సో ఇది మనకి వాడే పద్ధతి. అండ్ ప్రతి ఒక్కరూ వాడాలి. ఎవరు వాడాలి అంటే ప్రతి ఒక్కరూ వాడుకోవాలి. ఇందులో వచ్చేసి మనకు ప్రతి ఒక్కరూ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. మనకు ప్రాబ్లం ఉన్నా లేకున్నా మన శరీరంలో డ్యామేజ్డ్ సెల్స్ అనేది 100% ప్రతిరోజు అక్యుములేట్ అవుతూనే ఉంటాయి ప్రతి ఒక్క ఆర్గాన్లోనూ. మరి ఆ అక్యుములేషన్ అంతా క్లియర్ చేయాలి అంటే కంపల్సరిగా వాడుకోవాలి. లేదా ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కంపల్సరిగా వాడుకోవాలి. ఎంతకాలం పాటు వాడుకోవాలి అంటే కనీసం ఒక 6 నెలల పాటు. మీ ప్రాబ్లం వెళ్ళడానికి మీకు ఏదైనా ఒక ప్రాబ్లం ఉందనుకోండి, ఆ ప్రాబ్లం క్లియర్ అవడానికి ఒక 3-4 నెలల్లో క్లియర్ అయిపోవచ్చు. బట్ మీరు వాడుకోవాల్సింది ఫస్ట్ టైం వచ్చేసి ఒక 6 నెలల పాటు ఫస్ట్ టైం వాడుకోండి. మొత్తం బాడీలో ఉన్న ప్రతి ఆర్గాను కూడా హెల్తీగా తయారవుతుంది. ఆ తర్వాత సంవత్సరానికి ఒక 3 నెలలు లేదా 4 నెలలు అనేది వాడుకోండి, సంవత్సరానికి ఒకసారి. మనకి ఎందుకంటే ప్రతిరోజు మన శరీరంలోకి మలినాలు అనేది చేరుతూనే ఉంటాయి. ప్రతిరోజు కెమికల్స్ అనేది మన బాడీలోకి వెళ్తుంటాయి మనం తినే ఆహారం ద్వారా, పీల్చే గాలి ద్వారా. మరి దీన్ని మనం ఆపలేం. కాబట్టి సంవత్సరానికి ఒక 3 to 4 months అనేది వాడుకుంటే మనకి అప్పటి వరకు జరిగిన అక్యుములేషన్ బ్యాడ్ అంతా కూడా మనకి జమ అయినదంతా క్లియర్ అయిపోతుంది. సో డియర్ ఫ్రెండ్స్, ఇంతవరకు చూసుకుంటే ఎవరెవరు వాడారు, ఎవరెవరంటే ప్రతి ఒక్కరు ఇక్కడ, ఎవరు బీపీ ఉన్నా, డయాబెటీస్ ఉన్నా, హార్ట్ ప్రాబ్లం ఉన్నా, స్కిన్ ప్రాబ్లం ఉన్నా, ఏ ప్రాబ్లం ఉన్నా, ఆస్తమా ఉన్నా, ఎనీ ప్రాబ్లం, ఎటువంటి ప్రాబ్లం, క్యాన్సర్స్ అయినా, ఎటువంటి స్కిన్ ప్రాబ్లం అయినా, పెరాలసిస్ అయినా ప్రతి ఒక్కరు కూడా వాడుకోవాలి. మరి ఇక్కడ ఇంతవరకు చూసుకుంటే వాడిన వాళ్ళలో ఎవరికైనా లాభం కలిగిందా అంటే ఇక్కడ చూపిస్తున్న దాదాపు 200 రకాల జబ్బుల పైన ఆల్రెడీ ఈ 5 నెలల కాలంలో అద్భుతంగా ఫలితాలు అనేది ఇచ్చింది. ఆల్రెడీ ఫలితాలు ఇచ్చేసింది. ఇక్కడ మీటింగ్లోకి వచ్చిన మిమ్మల్ని పిలిచిన సీనియర్లు ఎవరైనా ఉంటే ఆ సీనియర్ని అడగండి. వాళ్ళ దగ్గర రకరకాల టెస్టిమోనీస్ ఉంటాయి. మిమ్మల్ని ఒకవేళ ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే మిమ్మల్ని ఎవరైతే ఈ మీటింగ్కి ఇన్వైట్ చేశారో వాళ్ళని అడగండి. అద్భుతమైన మనకి వచ్చేసి వీడియోస్ అనేది ఉన్నాయి. 200 రకాల జబ్బుల పైన ఆల్రెడీ పని చేసేసింది. అది డయాబెటీస్ కావచ్చు, స్కిన్ ప్రాబ్లం కావచ్చు, బ్లడ్ ప్రెషర్, ఇలా ప్రతి ఒక్క ప్రాబ్లం పైన ఆల్రెడీ 200 రకాల జబ్బుల పైన పనిచేసింది. మళ్ళీ ఇక్కడ టెస్ట్ అనేది చేయాల్సిన అవసరం అనేది ఏదీ లేదు. కాకపోతే మీరు వాడే ముందు ఏం చేయాలంటే బిఫోర్ వాడడానికి ముందే టెస్ట్ చేసుకోండి. మీ ప్రాబ్లం ఏదైతే ఉందో టెస్ట్ చేసుకోండి, లేదా ఫోటోలు తీసుకోండి, లేదా వీడియోస్ తీసి పెట్టుకోండి. ఆ తర్వాత వాడిన తర్వాత మీరు చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. మ్యాక్సిమం వచ్చేసి కొంతమందికి 10 రోజుల్లో రిజల్ట్ వస్తుంది, కొంతమందికి 20 రోజుల్లో రిజల్ట్ వస్తుంది, కొంతమందికి 40 రోజుల్లో, కొంతమందికి 60 రోజుల్లో, కొంతమందికి 90 రోజుల్లో. వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి రిజల్ట్ రావడంలో మనకి డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఒక 3 నెలల పాటు ఓపిక్గా వాడుకుంటే ప్రతి ఒక్క ప్రాబ్లంకి ఖచ్చితంగా రిజల్ట్ అనేది వస్తుంది మనం చెప్పిన పద్ధతిలో వాడుకున్నట్లయితే. సో కాబట్టి డియర్ ఫ్రెండ్స్, ఇది అద్భుతమైన ప్రోడక్ట్. మరి ఇంత అద్భుతమైన ప్రోడక్ట్ ద్వారా జీవితాన్ని మనం మార్చుకునే ఒక ఎక్సలెంట్ ఇన్కమ్ ఆపర్చునిటీ, బిజినెస్లో ఇన్కమ్ ఆపర్చునిటీ కూడా మనకి ఇస్తున్నారు. ఈరోజు మనకి ఒకవేళ ఇక్కడికి కొత్తగా వచ్చిన వాళ్ళలో ఎవరికైనా సరే గతంలో ఏదైనా నెట్వర్క్ మార్కెటింగ్ కానీ, లేదా MLM కానీ, డైరెక్ట్ సెల్లింగ్ కానీ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే, ఎవరైనా లీడర్స్ ఉన్నట్లయితే ప్రతి ఒక్కరికి ఒక్క ఆలోచన అయితే ఉంటుంది డియర్ ఫ్రెండ్స్. ఏమని అంటే ఒక మంచి ప్రోడక్ట్, గన్ షాట్ రిజల్ట్ ఇచ్చే ప్రోడక్ట్, మంచి ప్లాన్ తోటి, బిజినెస్ ప్లాన్, ఎక్సలెంట్ ఇన్కమ్ ప్లాన్ తోటి, మంచి టీమ్ సపోర్ట్, ఎవరైనా మంచి అప్లైన్, మంచి క్వాలిటీ అప్లైన్, మంచి దమ్ముండే అప్లైన్ తోటి నాకు కానీ లభిస్తే ఖచ్చితంగా నేను దానికోసం నేను ఎంతైనా కష్టపడి ఖచ్చితంగా నేను నా జీవితంలో అద్భుతమైన విజయాన్ని సాధిస్తాను. నేను విజయం సాధించడమే కాదు, నన్ను నమ్ముకొని వచ్చిన టీం కొన్ని వేల మందిని కూడా, వాళ్ళ జీవితాలను కూడా నేను మార్చగలుగుతాను అనే నమ్మకం ఎవరెవరికైతే ఉందో డియర్ ఫ్రెండ్స్, మీరు ఇటువంటి ప్లాన్ కోసం ఒకవేళ మీరు ఎదురు చూస్తున్నట్లయితే మీ ఎదురు చూపులు ఫలించాయి. వచ్చేసింది మీ ముందుకు అద్భుతమైన ప్లాన్, అద్భుతమైన ప్రోడక్ట్ తోటి న్యూ యంగ్ బిజినెస్ ప్లాన్. మరి ఈ న్యూ యంగ్ బిజినెస్ తోటి మీరు రిజిస్టర్ అవ్వండి. ఈ రోజే రిజిస్టర్ అవ్వండి. ఇది రిజిస్ట్రేషన్ ఫ్రీ. రిజిస్ట్రేషన్ కోసం ఎటువంటి ఫీజు అనేది చెల్లించవలసిన అవసరము లేదు. మరి ఎంట్రీ ఎలాగా అంటే ప్రోడక్ట్ కొనుక్కొని ఎంట్రీ అవ్వాలి. మరి ఎలా కొనుక్కోవాలి, ఎంత ప్రోడక్ట్ కాస్ట్ అనేది ఒక్కసారి చూసుకుంటే
ప్రస్తుతం మనము ప్రీ లాంచ్ లో ఉన్నాం. ప్రీ లాంచ్, అఫీషియల్ గా లాంచ్ కూడా అవ్వలేదు డియర్ ఫ్రెండ్స్. మనం త్వరలో నెక్స్ట్ మంత్ లో మనం వచ్చేసి అఫీషియల్ గా లాంచ్ కాబోతున్నాం. మరి ఈ అఫీషియల్ గా లాంచ్ అయ్యే వరకు కూడా మనకు ఈ ప్రోడక్ట్ పర్చేజ్ అనేది యూఎస్డిటీలో ఉంటుంది. BEP20 ప్లాట్ఫామ్, BEP20 అంటాం, BEP20 అంటాం. ఈ BEP20 ప్లాట్ఫామ్ పైన యూఎస్డిటీలో మనకి ఉంటుంది. తర్వాత అఫీషియల్ లాంచింగ్ అయిన తర్వాత INR అంటే ఇండియన్ నేషనల్ రూపీ INR లోకి మారుతుంది. అయితే ప్రస్తుతం ఎంతుంది? $62. యూఎస్డిటీ అంటే మనకి డాలర్స్ అనుకుందాం. $62 ఒక ప్యాకెట్ అనేది వస్తుంది. మరి ఇది INR లో ప్రస్తుత ధర ఎంత అంటే 5,800 రూపాయలు. ఎంత డియర్ ఫ్రెండ్స్? 5,800 రూపాయలు, ఇంక్లూడింగ్ కొరియర్ ఛార్జెస్ తో కలిపి 5,800. మరి ఇక్కడ ఈ 5,800 రూపాయలకి అంటే $62కి మనకి ఎంత వస్తుంది అంటే ఒక ప్యాకెట్, ఈ బ్లూ కలర్ ప్యాకెట్ అనేది ఒక ప్యాకెట్ వస్తుంది. ఒక ప్యాకెట్ లో 20 సాచెట్లు అనేది ఉంటాయి. వైట్ కలర్ సాచెట్లు 20 ఉంటాయి. మరి ఇక్కడ మనకు వచ్చేసి దీన్ని బిజినెస్ పరంగా చూసుకుంటే 50 BV బిజినెస్ వాల్యూమ్ ఎంత అంటున్నాం? 50 బిజినెస్ వాల్యూమ్ అంటాం. ఇన్కమ్ క్యాలిక్యులేషన్ కోసం ఈ బిజినెస్ వాల్యూమ్ ని మనం ఉపయోగించడం జరుగుతుంది. సో డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ఆఫర్, బంపర్ ఆఫర్ ఏంటంటే $62 అంటే 5,800 రూపాయలతో మీరు ఒక ప్యాకెట్ కొంటే 5,800 రూపాయలు విలువ చేసే ఇంకొక ప్యాకెట్ మీకు కంప్లీట్లీ ఫ్రీగా ఇస్తున్నారు. అంటే 11,600 రూపాయల విలువైన ప్రొడక్ట్, విలువైన 2 ప్యాకెట్లు మీకు కేవలం 5,800 రూపాయలకే ఇవ్వడం అనేది జరుగుతోంది. ఇది ఒక అద్భుతమైన ఆఫర్ మనకు ఇనిషియల్ స్టేజ్ లోని. రైట్, తీసుకున్నాం, ప్రోడక్ట్ ని వాడాం, ఇందాక చెప్పినట్లుగా అద్భుతమైన రిజల్ట్ అనేది మనకు వచ్చింది. మరి ఈ అద్భుతమైన రిజల్ట్ వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం? ఇదే రిజల్ట్, ఇదే ఫలితాన్ని 10 మందికి రావాలి. మా ఇంట్లో ఆరోగ్యం ఎలాగైతే మా ఫ్యామిలీ మెంబర్స్ది బాగుపడిందో అదే విధంగా మనకు వచ్చేసి అందరి ఆరోగ్యం బాగుపడాలి అనే ఉద్దేశంతో మీరు ఎప్పుడైతే ఈ ప్రోడక్ట్ ని మీరు షేర్ చేస్తారో, షేర్ చేసినప్పుడు మనకి బిజినెస్ అనేది స్టార్ట్ అవుతుంది డియర్ ఫ్రెండ్స్. మరి బిజినెస్ స్టార్ట్ అయినప్పుడు ఇన్కమ్స్ అనేది వస్తాయి. ఎన్ని రకాల ఇన్కమ్స్ ఉన్నాయి ఇక్కడ? 5 రకాల ఇన్కమ్స్. నంబర్ 1 ప్రొమో రివార్డ్, నంబర్ 2 మ్యాచింగ్ ఇన్కమ్, నంబర్ 3 స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్, నంబర్ 4 లైఫ్ టైమ్ రివార్డ్స్, నంబర్ 5 ర్యాంక్ అచీవ్మెంట్ రాయల్టీ. మరి ఇక్కడ ఈ 5 రకాల ఇన్కమ్స్ గురించి కొంచెం డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. మొట్టమొదటిది, మీరు వచ్చారు, మీరు తీసుకున్నారు, 5,800 రూపాయలు పెట్టి మీరు తీసుకున్నారు, కొన్నప్పుడు మీకు 1+1 కింద 2 ప్యాకెట్ల ప్రోడక్ట్ అనేది వచ్చింది. తర్వాత మీ ఫ్రెండ్ అజయ్ అనే ఫ్రెండ్ని, తర్వాత భార్గవి అనే ఫ్రెండ్కి, ఇద్దరికి మీరు ఏం చేశారు? ప్రోడక్ట్ని సేల్ చేశారు. దట్ మీన్స్ అజయ్ 5,800తో 2 ప్యాకెట్లు, అంటే 1+1 కింద 2 ప్యాకెట్లు వచ్చాయి. భార్గవి కూడా 1+1తో 2 ప్యాకెట్లు తీసుకుంది, కేవలం 5,800 రూపాయలతో. అంటే మీరు డైరెక్ట్ గా ఇద్దరిని ఇంట్రొడ్యూస్ చేశారు, ఇద్దరికి ఈ ప్రోడక్ట్ ని అమ్మారు, ఇద్దరిని ఈ బిజినెస్ లోకి తీసుకుని వచ్చారు. మరి ఇలా మీరు ఇద్దరిని తీసుకుని రావడం ద్వారా మీకు వచ్చేసి ఏంటంటే ప్రొమో రివార్డ్ అనేది మీకు కంపెనీ అనేది ఇస్తుంది. ఈ ప్రొమో రివార్డ్ కింద మీ ఐడి, వెబ్సైట్ ఏదైతే ఉందో అక్కడ ఐడి ఓపెన్ చేస్తే అక్కడ 2 రకాల ఆప్షన్స్ అనేది మీకు కనిపిస్తాయి. ఈ ప్రోమో రివార్డ్ కింద డియర్ ఫ్రెండ్ మీకు ప్రోడక్ట్ కావాలన్నా డబ్బులు కావాలన్నా అనే 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకవేళ మీరు ప్రోడక్ట్ కావాలి అని ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, మీకు ఈ 6 ప్యాకెట్ల, అంటే ఒక్కొక్క ప్యాకెట్లో 20 సాచెట్లు కలిగిన 6 ప్యాకెట్ల ప్రోడక్ట్ అనేది మీకు కంపెనీ కొరియర్లో పంపించడం జరుగుతుంది. నంబర్ 1 ఆప్షన్ ప్రోడక్ట్. నంబర్ 2 ఆప్షన్ ఏంటి? ఇన్కమ్, డబ్బులు. అంటే ఈ ఇన్కమ్ని మీరు కోరుకున్నారనుకోండి, ఇన్కమ్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, ఇన్కమ్ సెలెక్ట్ చేసుకుంటే వారానికి $3 చొప్పున 104 వారాల పాటు మీకు ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. ప్యాసివ్ ఇన్కమ్, అద్భుతమైన ప్యాసివ్ ఇన్కమ్. వారానికి $3, 104 వారాల పాటు, అంటే మొత్తం ఎంత అయింది? $312. అంటే మొత్తంగా 28,000 రూపాయలకు పైగా మీరు ఈ ప్యాసివ్ ఇన్కమ్ అనేది 2 సంవత్సరాల కాలంలో తీసుకోగలుగుతారు. అంటే నెలకు దాదాపు 1,100 రూపాయలు అనుకోవచ్చు. జస్ట్ ఇద్దరిని ఇంట్రొడ్యూస్ చేస్తే నెలకి 1,100 రూపాయల ప్రకారంగా దాదాపు మీకు 2 సంవత్సరాల పాటు మీకు రావడం జరుగుతుంది. ఎంత అద్భుతమో ఒక్కసారి గమనించండి ఫ్రెండ్స్. ఎక్సలెంట్ ఇన్కమ్. అంటే ఇక్కడ మీకు ఈ 2 ఆప్షన్స్ లో ఏదో ఒకటి మాత్రమే తీసుకోగలరు.
ఏదో ఒకటి అంటే ఇద్దరిని ఇంట్రొడ్యూస్ చేస్తే మీరు ప్రోడక్ట్ అయినా 6 ప్యాకెట్ల ప్రోడక్ట్ అయినా తీసుకోవచ్చు, లేదా వారానికి $3 చొప్పున 104 వారాల పాటు మీరు ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. మరైతే ఇక్కడ ఇంకొక అద్భుతం ఏంటంటే ఈ ఆఫర్ అనేది ప్రతి 2 డైరెక్ట్ రెఫరల్స్ పైన రిపీట్ అవుతుంది. మీరు ప్రతి 2 డైరెక్ట్ రెఫరల్స్ చేసిన ప్రతిసారి ఈ ఆఫర్ అనేది మీకు మీ ఐడిలో కనిపిస్తూ ఉంటుంది. మీరు ప్రతిసారి ఈ ఆఫర్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ప్రోడక్ట్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, డాలర్స్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. మరి ఇలాగా మనం ఒకసారి చూసుకుంటే ఒకవేళ మనం అవును మనం చేస్తున్నాం, ఎలా ఇన్కమ్ మనం సెలెక్ట్ చేసుకుంటే ఇన్కమ్ పరంగా ఎంత ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది, ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఎంతవరకు తీసుకోవడానికి అవకాశం ఉంది అన్నది ఒక్కసారి గమనించండి డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ సో మొదటగా మీరు ఇద్దరిని ఇంట్రొడ్యూస్ చేశారనుకుందాం. ఇద్దరిని ఇంట్రొడ్యూస్ చేస్తే వారానికి $3 చొప్పున 104 వారాలు వస్తుంది. అదే నలుగురిని ఇంట్రొడ్యూస్ చేస్తే వారానికి $6 చొప్పున 104 వారాల పాటు వస్తుంది. మరి అదే విధంగా 10 మందిని ఇంట్రొడ్యూస్ చేస్తే వారానికి $15 చొప్పున 104 వారాల పాటు వస్తుంది. అదే 20 మందిని ఇంట్రొడ్యూస్ చేస్తే వారానికి $30 చొప్పున 104 వారాల పాటు వస్తుంది. అదే మీరు ఒక 60 మందిని ఇంట్రొడ్యూస్ చేస్తే వారానికి $90 చొప్పున 104 వారాల పాటు వస్తుంది. ఒక ఐడికి గరిష్టంగా 100 మందిని ఇంట్రొడ్యూస్ చేయొచ్చు. ఒకవేళ 100 మందిని మీరు ఇంట్రొడ్యూస్ చేశారనుకోండి, చేస్తే వారానికి $150 చొప్పున 104 వారాల పాటు మీకు రావడం జరుగుతుంది డియర్ ఫ్రెండ్స్. ఇది ఒక అద్భుతమైన ఇన్కమ్. ప్రస్తుతం ఇండస్ట్రీలో, భారతదేశంలో మన ఇండస్ట్రీలో, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఏ ఒక్క కంపెనీలోనూ ఇటువంటి అద్భుతమైన ఇన్కమ్ అనేది లేదు. గన్ షాట్ రిజల్ట్ ప్రోడక్ట్, గన్ షాట్ రిజల్ట్ ఇచ్చే ప్రోడక్ట్తో పాటు ఇలాంటి ప్యాసివ్ ఇన్కమ్ ఇచ్చే ప్లాన్ ప్రెసెంట్ మార్కెట్లో ఏ ఒక్కటి కూడా లేదు డియర్ ఫ్రెండ్స్, ఖచ్చితంగా చెప్పగలను. మరి ఇటువంటి అద్భుతం 100 మంది డైరెక్ట్ చేస్తే $150 అంటే నెలకి ఎంత అవుతాయి? $600. ఇప్పుడున్న 92-93 రూపీస్ మనం దాంతో మనం క్యాలిక్యులేట్ చేసినట్లయితే నెలకి ఎన్ని రూపాయలు అవుతాయి? దాదాపు 55,000 రూపాయలు. నెలకి 55,000 రూపాయల ప్రకారంగా 2 సంవత్సరాల పాటు ఒక శాలరీ లాగా మీరు, జీతం లాగా మీరు 2 సంవత్సరాల పాటు తీసుకునే ఒక అద్భుతమైన అవకాశం మనకు న్యూ యంగ్ క్యూర్ సెల్ ద్వారా లభిస్తుంది డియర్ ఫ్రెండ్స్. అద్భుతం. దీని తర్వాత మనకు వస్తున్నది మ్యాచింగ్ ఇన్కమ్. మరి మ్యాచింగ్ ఇన్కమ్ అనేది ఏంటి అంటే ఇందాక మీకు బిగినింగ్లో చెప్పాము, బీవీ బిజినెస్ వాల్యూమ్ అనేది. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు, మీ డౌన్లో 2 టీమ్స్ ఉంటాయి, టీమ్ ఏ, టీమ్ బి. మరి టీమ్ ఏలో వచ్చిన వాల్యూమ్, టీమ్ బిలో వచ్చిన వాల్యూమ్, ఈ రెండింటి సమానంగా ఉంటే అది మ్యాచింగ్ అయిందంటాం. లేదంటే ఒక టీంలో ఎక్కువ వాల్యూమ్ ఉంది, ఇంకొక టీంలో తక్కువ వాల్యూమ్ ఉంది అనుకుందాం. తక్కువ వాల్యూమ్ ఉన్నది మ్యాచ్ అయింది అన్నట్లు, తక్కువ వాల్యూమ్ ఉన్నది మ్యాచ్ అయినట్లు. ఇది డైలీ ఇన్కమ్. ప్రతిరోజు రాత్రి 11:59 క్యాలిక్యులేషన్ అనేది చేయడం జరుగుతుంది. ఇలా ఏ రోజుకి ఆ రోజు టీం ఏ నుంచి ఎంత బిజినెస్ వాల్యూమ్ వచ్చింది, టీం బి నుంచి ఎంత బిజినెస్ వాల్యూమ్ వచ్చింది, ఆ రెండింటి మధ్య మ్యాచింగ్ ఎంత, మ్యాచింగ్ జరిగిన దానిపైన 5% అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1000 బీవీ 100 బీవీ మ్యాచింగ్ అయింది, 5% అంటే $5 వస్తాయి. 1000 బీవీ మ్యాచ్ అయింది, 1000 బీవీ మ్యాచ్ అయితే 5% అంటే మీకు $50 అనేది రావడం జరుగుతుంది. అదే మీకు 10,000 బీవీ మ్యాచ్ అయింది అనుకోండి, 5% అంటే $500. ఒక రోజుకి $500 వరకు మనము ఇక్కడ సంపాదించే అవకాశం ఉంది. $500 అనేది సీలింగ్ లిమిట్, క్యాపింగ్ లిమిట్ అని అనవచ్చు, డైలీ క్యాపింగ్ లిమిట్. తర్వాత మన కంపెనీలో టోటల్గా 15 ర్యాంకులు ఉన్నాయి డియర్ ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైతే 6వ ర్యాంక్ అయిన సిల్వర్ అనే ర్యాంక్ రీచ్ అవుతారో ఆ రోజు నుంచి మీకు ఈ 5%కి జతగా మరో 5%, అదనంగా మరో 5% వచ్చి రెండు కలిపి మొత్తంగా 10% మ్యాచింగ్ ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది మీకు. ఎప్పటి నుంచి? సిల్వర్ అనే ర్యాంక్ అచీవ్ అయిన తర్వాత. ఇంకొకటి ఏముందంటే ఇక్కడ ఏదైతే డైలీ క్యాపింగ్ లిమిట్ అనేది ఉందో ఈ డైలీ క్యాపింగ్ లిమిట్ కూడా మీకు $500 నుంచి పెరిగి $1,000గా మారుతుంది, అప్గ్రేడ్ అవుతుంది. $1,000 అంటే దాదాపు 90,000 రూపాయలు డియర్ ఫ్రెండ్స్. ఒక్క రోజుకి 90,000 రూపాయలకు పైగా సంపాదించే ఒక అద్భుతమైన బిజినెస్ ప్లాన్లో ఈరోజు మీరు ఉన్నారు. నెక్స్ట్, స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్. డియర్ ఫ్రెండ్స్, ఈ స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్ ఏంటంటే
మీరు ఎప్పుడైతే ఈ బిజినెస్ని స్టార్ట్ చేస్తారో, మీరు టీంని డెవలప్ చేస్తారో, మీ టీం అనేది ఎప్పుడైతే డెవలప్ అవుతుందో మీరు ఒక్కొక్కరిని జాయిన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇలా మీరు డైరెక్ట్గా జాయిన్ చేసిన ప్రతి ఒక్కరూ కూడా మీ డైరెక్ట్ రెఫరల్స్ అవుతారు. మరి డైరెక్ట్ రెఫరల్స్ ఎంతమందిని చేస్తారు? ఇక్కడ కంపెనీ ఏం పెట్టింది? ఒక టార్గెట్ పెట్టింది. ప్రతి విద్యార్థికి 100 మార్కుల పరీక్ష పేపర్ ఉన్నట్లుగా ఇక్కడ కూడా మనందరికీ ఒక ఛాలెంజ్ అనేది విసిరింది కంపెనీ. ఏమని? ఇక్కడ వచ్చేసి 100 డైరెక్ట్ రెఫరల్స్ చేయండి, మీరు వీక్లీ $150 తీసుకోండి అని. మరి ఇలా అందరం ఏం చేస్తాము? ప్రతి ఒక్కరు కూడా ఈ డైరెక్ట్ రెఫరల్స్ని ఎక్కువగా చేసే ప్రయత్నిస్తాం. ఒకరు 20 మందిని చేస్తారు డైరెక్ట్ రెఫరల్స్, ఒకరు 30 మందిని చేస్తారు, ఒకరు 40 మందిని చేస్తారు, ఒకరు 70 మంది, నేను 80 మందిని చేశాను, కొందరు 100 మందిని చేస్తారు. ఇలా ప్రతి ఒక్కరూ కూడా మనకి అత్యధికంగా డైరెక్ట్ రెఫరల్ చేయాలనే ఉద్దేశంతో పరిగెడతారు. అలా మీరు డైరెక్ట్గా రెఫర్ చేసిన ప్రతి ఒక్కరూ కూడా మీకు ఫస్ట్ లెవెల్ అవుతారు. ఫస్ట్ లెవెల్. మరి ఇక్కడ ఉన్న వాళ్ళు వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం? ఊరకే ఉంటామా? వాళ్ళకు కూడా మనం బిజినెస్ అనేది నేర్పిస్తాం. జాయినింగ్స్ ఎలా చేయాలో నేర్పిస్తాం, ప్రోడక్ట్ గురించి నేర్పిస్తాం, ప్రోడక్ట్ గురించి ఎలా చెప్పాలో నేర్పిస్తాం. వాళ్ళ తరఫున ఎవరైనా మనకి టీం మెంబర్స్ వస్తే వాళ్ళకి ప్లాన్ చెప్తాం, వాళ్ళని జూమ్ మీటింగ్లో అటెండ్ చేస్తాం, వాళ్ళకి వీడియోస్ పంపిస్తాం, వాళ్ళకి సపోర్ట్ చేస్తాం, వాళ్ళకి అన్ని ప్రతి ఒక్కటి మనం సపోర్ట్ చేస్తాం కదా. యాజ్ ఎ స్పాన్సర్, మీరు స్పాన్సర్ చేసిన వాళ్ళని మీరు సపోర్ట్ చేస్తారు. ఈ సపోర్ట్ వల్ల వాళ్ళు కూడా ఏం చేస్తారు? బిజినెస్ స్టార్ట్ చేసి మ్యాచింగ్ ఇన్కమ్ అనేది పొందుతారు. బిజినెస్ స్టార్ట్ చేసి మ్యాచింగ్ ఇన్కమ్ పొందుతారు. మీరు స్పాన్సర్ చేసిన వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు మ్యాచింగ్ ఇన్కమ్ తీసుకుంటారో వాళ్లకు వచ్చిన మ్యాచింగ్ ఇన్కమ్ పైన మీకు 10% అనేది ఇవ్వడం జరుగుతుంది డియర్ ఫ్రెండ్స్. 10%. ఫస్ట్ లెవెల్ డైరెక్ట్ రెఫరల్, మీరు డైరెక్ట్గా చేసిన వాళ్ళు మీకు ఫస్ట్ లెవెల్, వాళ్ళందరికీ వచ్చిన మ్యాచింగ్ ఇన్కమ్ పైన మీకు 10%. డైరెక్ట్ రెఫరల్స్ ఎంత ఎక్కువ మంది పనిచేసే వాళ్ళు ఉంటే మీకు అంత ఎక్కువగా ఇన్కమ్ తీసుకోవచ్చు. సెకండ్ లెవెల్ పైన, అండ్ సెకండ్ లెవెల్ ఎవరు? మీ ఫస్ట్ లెవెల్లో మీరు డైరెక్ట్గా చేసిన వాళ్ళు ఎవరినైతే డైరెక్ట్గా రెఫర్ చేస్తారో వాళ్ళు సెకండ్ లెవెల్. ఆ సెకండ్ లెవెల్ వాళ్ళు డైరెక్ట్ చేసిన వాళ్ళు థర్డ్ లెవెల్ వాళ్ళు డైరెక్ట్ చేసిన వాళ్ళు ఫోర్త్ లెవెల్ వాళ్ళు డైరెక్ట్ చేసిన వాళ్ళు ఫిఫ్త్ లెవెల్. ఇలా ప్రతి లెవెల్లోనూ ఏ లెవెల్ ఏదైనా సరే మీరు వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళని డెవలప్ చేశారు, వాళ్ళకి ఇన్కమ్ వచ్చేలాగా మీరు వాళ్ళకి సపోర్ట్ చేశారు అంటే వాళ్ళకు వచ్చిన మ్యాచింగ్ ఇన్కమ్లో మీకు 10% అనేది ప్రతి లెవెల్లో, ఫస్ట్ లెవెల్లో 10%, సెకండ్ లెవెల్ 10%, థర్డ్ లెవెల్ 10%, ఫోర్త్ లెవెల్ 10%, ఫిఫ్త్ లెవెల్ కూడా 10% డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ రాబోయే కాలంలో చాలా అద్భుతమైన హ్యూజ్ ఇన్కమ్, దీనికి ఎటువంటి క్యాపింగ్ అనేది లేదు డియర్ ఫ్రెండ్స్. లక్షలు కాదు, కోట్ల రూపాయలు కూడా మీరు ఇందులో ఇన్కమ్ గా తీసుకునే అవకాశం అనేది ఉంది. అటువంటి ఒక అద్భుతమైన ఇన్కమ్ ఈ స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్. ఇక్కడ స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్ అనేది ఇక్కడ మనకి చూసాం. ఒక్కొక్కరు 10 మందిని మనం ఇంట్రొడ్యూస్ చేసిన, అంటే 100 మందికి అయితే మనం టార్గెట్ పెడతాం, కానీ 10 మంది డూప్లికేషన్ తీసుకున్నా కూడా 5 లెవెల్స్ లో కనీసం అంటే 1,00,000 మందికి పైన అవుతారు. ఈ 1,00,000 మందికి వచ్చే ఆదాయం పైన మీకు వచ్చే స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్ ఎంత అనేది ఒక్కసారి చూసుకుంటే కళ్ళు బైర్లు కమ్మే ఫిగర్ అనేది ఇక్కడ వస్తుంది డియర్ ఫ్రెండ్స్. అటువంటి అద్భుతమైన ఇన్కమ్ ఈ స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్. దీని తర్వాత రివార్డ్స్, లైఫ్ టైం రివార్డ్స్. దీనికి ఎటువంటి టైం బౌండ్ అనేది, టైం లిమిట్ అనేది లేదు డియర్ ఫ్రెండ్స్. మరి ఈ టైం బౌండ్ లేకుండా, టైం లిమిట్ లేకుండా ఏవైతే మనకి ఇక్కడ ఉన్నాయో ఈ రివార్డ్స్ అనేది ఉన్నాయి, లైఫ్ టైం రివార్డ్స్ అనేది ఉన్నాయో, ఇక్కడ మనం ఎట్లా సాధించాలి అంటే 1400 BV లెఫ్ట్, 1400 BV రైట్ ఎప్పుడైతే మీరు మ్యాచింగ్ అనేది జరుగుతుందో మీరు 1 స్టార్ అనే ర్యాంక్ ని సాధిస్తారు. ఇక్కడ మీకు $100 అనేది రివార్డ్ గా రావడం జరుగుతుంది, $100. తరువాత 3500 BV లెఫ్ట్, 3500 BV రైట్ ఎప్పుడైతే మ్యాచ్ అవుతుందో 2 స్టార్ అవుతారు. 2 స్టార్కి $150 అనేది రావడం జరుగుతుంది. అయితే 3500 BV అనేది ఏంటి? 1400 తర్వాత 3500 మళ్ళీ 0 నుంచి స్టార్ట్ అవ్వాలా? నో ఫ్రెండ్స్. 1400 తర్వాత 2100 BV అదనంగా వస్తే చాలు 3500 పూర్తవుతుంది. కరెక్టా? అంటే క్యూములేటివ్. ఇక్కడ కనిపిస్తున్న వాల్యూమ్స్ అన్నీ కూడా క్యూములేటివ్ వాల్యూమ్స్, క్యూములేటివ్ BV, ప్రతి ర్యాంక్కి కూడా క్యూములేటివ్. అలా 3500 BV మ్యాచ్ ఏంటంటే $150, 7000 BV మ్యాచ్ అయితే 3 స్టార్గా $250, 4 స్టార్కి $750, 5 స్టార్కి $1250, సిల్వర్కి $2500, రూబీకి $7500, గోల్డ్కి $12500. ఈ రకంగా మొత్తం క్రౌన్ అంబాసిడర్ వరకు 15 ర్యాంకులు అచీవ్ అయ్యే నాటికి టోటల్ తీసుకుంటే మీకు మొత్తంగా లభించే రివార్డ్స్ మొత్తం ఎంత అంటే
$5 మిలియన్, అంటే $50 లక్షలు డియర్ ఫ్రెండ్స్, $50 లక్షలు. దాన్ని ఇప్పుడు లభిస్తున్న $92 మల్టిప్లై చేస్తే $50 లక్షల 46 కోట్ల రూపాయలు అవుతాయి డియర్ ఫ్రెండ్స్, 46 crores. ఒక వ్యక్తి ఈ రోజు నిర్ణయం తీసుకుని మీటింగ్లోకి వచ్చి విని ఆల్రెడీ జాయిన్ అయినా, డౌట్గా ఉన్నా, అటు ఇటుగా చూస్తున్నా, లేదా ఈ రోజు కొత్తగా జాయిన్ అయి ఉన్నా, నిర్ణయం తీసుకొని ఎస్ దీన్ని నేను ఖచ్చితంగా సాధించే తీరాలి, ఈ 15th ర్యాంక్ వరకు ఈ రాబోయే 2 సంవత్సరాల లోపల, లేదా రాబోయే 3 సంవత్సరాల లోపల, లేదా రాబోయే 4 సంవత్సరాల్లో, లేదా రాబోయే 5 సంవత్సరాల్లో నేను ఖచ్చితంగా సాధించే తీరాలి, నేను సాధించడమే కాకుండా నా టీంలో ఉన్న వాళ్ళని ఎంతో మందిని ఇక్కడి వరకు తీసుకొని రావాలి అని ఒక గట్టి నిర్ణయం తీసుకుంటే మీ జీవితం మారడమే కాదు డియర్ ఫ్రెండ్స్, మీ జీవితంతో పాటు మిమ్మల్ని నమ్ముకున్న ఎంతో మంది జీవితాలని మీరు మార్చడానికి అద్భుతమైన అవకాశం ఉంది. కాబట్టి డియర్ ఫ్రెండ్స్ నిర్ణయం తీసుకోండి, 100% నిర్ణయం తీసుకోండి, టైం బౌండ్ అనేది పెట్టుకోండి, గోల్ సెట్ చేసుకోండి, సాధించి తీరాలి అని చెప్పేసి గోల్ సెట్ చేసుకొని సాధించే తీరాలని సాధించండి డియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ అండ్ లాస్ట్ వన్ చూడండి, ఇక్కడ ర్యాంక్ అచీవ్మెంట్ పైన రాయల్టీ. జనరల్గా ప్రతి కంపెనీలోనూ మనకి ఏముంటుందంటే రాయల్టీ అనేది ఎప్పుడు వస్తుంది అంటే టాప్ ర్యాంక్స్ సాధించినప్పుడు, చాలా టాప్ ర్యాంక్స్ వెళ్ళినప్పుడు. ఆ టాప్ ర్యాంక్స్ వెళ్ళడానికే 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, కొన్నింటిలో 10 సంవత్సరాలు కూడా పట్టిన ఆశ్చర్యం లేదు రాయల్టీ ర్యాంక్ రీచ్ అవ్వడానికి. అటువంటిది మనకి ఇక్కడ వచ్చేసి బిగినింగ్ లోనే 3 స్టార్, జస్ట్ 7000 BV లెఫ్ట్, 7000 BV రైట్ మనకు వచ్చిందంటే మీరు 3 స్టార్ అవుతారు. 3 స్టార్ ర్యాంక్ సాధించగానే మీకు ర్యాంక్ అచీవ్మెంట్ పైన రాయల్టీ అనేది స్టార్ట్ అవుతుంది డియర్ ఫ్రెండ్స్. N1 సెక్షన్ లో మీకు 1% అంటే మీ డైరెక్ట్ రెఫరల్ టీమ్ ఏదైతే ఉందో, డైరెక్ట్ రెఫరల్ టీమ్ ఏదైతే ఉందో ఆ టీం పైన మీకు వచ్చేసి 1% అనేది స్టార్ట్ అవుతుంది. ప్రతి సేల్ పైన, ప్రతి జాయినింగ్ పైన, ప్రతి ఐడి పైన. ప్రతి జాయినింగ్ అంటే అర్థం ఏంటి? 50 BV. ఒక్కొక్క 50 BV పైన 1% అంటే $0.5. 10 జాయినింగ్స్ వచ్చాయి $5, 100 జాయినింగ్స్ వచ్చాయి $50. సో ఈ రకంగా మనకు వచ్చేసి మీరు 3 స్టార్ అవ్వగానే 1% అనేది టోటల్ మీ డైరెక్ట్ రెఫరల్ టీం పైన వస్తుంది డియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ర్యాంక్ 5 స్టార్ అయ్యారనుకోండి 2%, సిల్వర్ అయ్యారు 3%, గోల్డ్ అయ్యారు 4%, డైమండ్ అయ్యారు 5%. గ్యాప్ కమిషన్ బేసిస్ పైన మనకు వచ్చేసి ఇది డిఫరెన్షియల్ కమిషన్ బేసిస్ పైన మీకు ఈ రాయల్టీ అనేది అద్భుతమైన రాయల్టీ అనేది రావడం జరుగుతుంది. ఈ అద్భుతమైన ఇన్కమ్స్ ని మనం పొందాలంటే ఏం చేయాలి డియర్ ఫ్రెండ్స్? వెంటనే నిర్ణయం తీసుకోవాలి. వెంటనే మనని సాధించడానికి ఎవ్రీ డే, ఈ రోజు లేదు అనకుండా పగలనక రేయనక కష్టపడటం అంటారు చూడండి, ఆ రకంగా ఇష్టంతో కష్టపడినప్పుడు అద్భుతమైన ఫలితాలు అనేది మీరు పొందడానికి ఇక్కడ అవకాశం ఉంది. ఎందుకు చేయాలి న్యూ యంగ్ అనేది? ప్రీ లాంచ్, ఎర్లీ బర్డ్ స్టేజ్, ఇందాకే చెప్పాం, ఒక మంచి గన్ షాట్ రిజల్ట్ ప్రొడక్ట్, మంచి ప్లాన్ తోటి, మంచి టీమ్ తోటి, మంచి సపోర్ట్ తోటి మనకు దొరికిందంటే నేను ఖచ్చితంగా అద్భుతాలు సృష్టిస్తాను. నమ్ముకొని వచ్చిన వాళ్ళని కూడా నేను వాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకురాగలుగుతాననే నమ్మకం మీకుందా? ఖచ్చితంగా స్టార్ట్ అయిపోండి, ఖచ్చితంగా నిర్ణయం తీసుకోండి. వెంటనే మనకు వచ్చేసి దీన్ని సాధించే దిశగా అడుగులేయండి. ప్రోడక్ట్ ఆల్రెడీ ప్రూవెన్ డియర్ ఫ్రెండ్స్. ఆల్రెడీ 200కు పైగా డిజార్డర్ల పైన అద్భుతమైన ఫలితాలు ఇచ్చిన గొప్ప, మనకి నా భూతో నా భవిష్యత్తు అనే రేంజ్ లో మనకి ఈ రోజు ఈ అవకాశం అనేది మనకు వచ్చింది, న్యూ యంగ్ అవకాశం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు లీడర్ ఓరియంటెడ్ ప్లాన్. అద్భుతం. ఇన్కమ్స్ లెవెల్స్ చూస్తే అసలు మైండ్ బ్లాంక్ అయిపోయే మనకి ఇన్కమ్. హైబ్రిడ్ ప్లాన్, లీడర్ ఓరియంటెడ్ ప్లాన్. ప్యాసివ్ ఇన్కమ్, ఫస్ట్ లెవెల్ నుంచే మనకి ప్యాసివ్ ఇన్కమ్, ఫస్ట్ స్టెప్ నుంచే జస్ట్ ఇద్దరిని స్పాన్సర్ చేస్తే చాలు మీకు ప్యాసివ్ ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతుంది. వీక్లీ $3 2 years పాటు. రాయల్టీ అనేది 3వ ర్యాంక్, 3rd ర్యాంక్ నుంచి. వాల్యూమ్ పైన, వాల్యూమ్ బిజినెస్, వాల్యూమ్ బేస్డ్ మనకి ర్యాంక్స్, వాల్యూమ్ బేస్డ్ ఇన్కమ్స్ తప్ప ఎటువంటి అదర్ హిడెన్ కండిషన్స్ లేని రియల్ టైం పే ప్లాన్ డియర్ ఫ్రెండ్స్. క్విక్ టైమ్ అచీవర్స్. కేవలం ఈ 5 నెలల కాలంలో మన సౌత్ ఇండియాలోనే అద్భుతమైన దాదాపు మనకు 1 స్టార్లు, 2 స్టార్లు, 3 స్టార్ అబోవ్ అంటే కనీసం 50 మందికి పైగా 3 స్టార్ అబోవ్ ర్యాంక్ హోల్డర్స్ ఉన్నారు. మనకి 4 స్టార్లు ఉన్నారు, 5 స్టార్లు ఉన్నారు, సిల్వర్లు ఉన్నారు, రూబీలు ఉన్నారు, అండ్ గోల్డ్ ర్యాంక్ వరకు మనకి సాధించారు. మరి ఇటువంటి ఈ అద్భుతాన్ని మన సౌత్ ఇండియాకి అందించిన గ్రేట్ లీడర్, గ్రేట్ విజనరీ, గ్రేట్ మోటివేటర్, గ్రేట్ మనకు వచ్చేసి ఒక ఫ్రెండ్, మనకి వెల్ విషర్ అటువంటి శ్రీ లయన్ ప్రసాద్ గారికి నేను సర్వదా కృతజ్ఞుడై ఉంటాను. సర్వదా నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఎందుకంటే నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన నా స్పాన్సర్ వచ్చేసి నాకు లయన్ ప్రసాద్ గారు. అటువంటి గొప్ప వ్యక్తి, ఆ గొప్ప వ్యక్తి ఉండడం వల్లే ఇంత అద్భుతమైన ఈ సిస్టమ్ అనేది మనకు రన్ అవుతుంది. కాబట్టి మీ అందరికీ నేను నా హృదయపూర్వకంగా స్వాగతం చెప్తున్నాను. రండి, మనందరం కలిసి విజయం సాధిద్దాం.
మన అందరం కలిసి ఎదుగుదాం, కలిసి సాధిద్దాం, కలిసి ఎదుగుదాం. జై హింద్. ఓవర్ టు యూ హెచ్జిరావు సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా ఎక్సలెంట్గా ఇక ప్రొడక్ట్ గురించి, ప్లాన్ గురించి చాలా మీదైన స్థాయిలో మీరు చెప్పినందుకు మీకు అందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. ఓకే ఫ్రెండ్స్, సో ఇంతవరకు మనం ఏదైతే విన్నామో ఇలాంటి ఆపర్చునిటీ కాదు, అల్టిమేట్ ఆపర్చునిటీ. దీనికి మించిన ఆపర్చునిటీ ఎక్కడా లేదని నేను ఘంటాపథంగా చెప్పగలుగుతాను. ఎక్కడా లేదు, వేరే ఎక్కడా కూడా ఇలాంటి ఆపర్చునిటీ లేదు. అయితే ఇంతవరకు సార్ చెప్పినటువంటి ఆపర్చునిటీ గురించి సారు ఏదైతే చేశాడో దాని గురించి చెప్పాడు. మీరు అన్ని చెప్పడానికి బాగుంటాయి. ఇవన్నీ చేయడానికి సాధ్యమా అంటే 100% సాధ్యమే. సార్ ఇప్పుడు సాధించే మాట్లాడాడు. ఏదైతే ఇప్పుడు మనకి చెప్పాడో అది చేసినాడు అనమాట, ఆల్రెడీ ప్రూవెన్. సో సార్ ఉన్నటువంటి ర్యాంక్ వచ్చేసి రూబీ ర్యాంకులో ఇన్కమ్ సార్ ఆల్రెడీ చెప్పాడు. మీకు నియర్లీ 30 lakhs అర్న్ చేశాడు. చూడండి, జస్ట్ 4-5 months అంత అర్న్ చేశాడంటే ఇది ఆషామాషి ఆపర్చునిటీ కాదు. ఇది మన యొక్క జీవితాన్ని మార్చుకునే యొక్క సమయం అనేది ఆసన్నం అయిపోయింది అనుకోండి. ఎందుకంటే దీన్ని నెగ్లెక్ట్ గా తీసుకోవద్దండి. ఇది ఏదో లేదు ఏదో వచ్చింది అనుకోని కాకున్నట్ల ఇది ఖచ్చితంగా దీన్ని చాలా మంది నెగ్లెక్ట్ గా తీసుకొని ఎలాంటి ఆపర్చునిటీ ఎందుకు తెలుసుకొని ఇంతవరకు ఎందుకు చేయలేదు, ఎందుకు నేను స్టార్ట్ చేయలేదని బాధపడుతున్నారు అనమాట. అలాంటి బాధ మనం పడకూడదంటే ఈ రోజే మనం తీసుకోవాలి. ఎందుకంటే ఇంతకు మించిన ఆపర్చునిటీ రాదు. నా భవిష్యత్ అని కూడా చెప్పచ్చు అనమాట. అలాంటి ఎక్సలెంట్ ఆపర్చునిటీ ఈరోజు మీరు ఉన్నారు. కాబట్టి ఎవరైతే మీకు దీని గురించి ఇన్వైట్ చేశారో వాళ్ళకి మీరు హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ చెప్పి డూ ఇట్ నౌ. ఇప్పుడు రేపు తర్వాత ఈ రోజు అని కూడా కాదు, డూ ఇట్ నౌ. ఇప్పుడే స్టార్ట్ చేసినట్లయితే ఖచ్చితంగా మీ యొక్క టైం అంటే ఆసన్నమైందని చెప్పవచ్చు. అంటే మనమంటూ నిరూపించుకునే సమయం అనేది ఆసన్నమైందని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇంతవరకు మీ ఫ్రెండ్స్ కానీ మీ ఏదైనా సరే మీ గురించి మాట్లాడిండొచ్చు, ఇలాంటి ఎన్నో తీసుకొని వస్తాడు ఇతడు, ఏ దాంట్లో కూడా సక్సెస్ కావడం అనిపించవచ్చు. కానీ వాళ్ళందరికీ ఆన్సర్ చేసే సమయం అనేది ఈ రోజు ఈ ఆపర్చునిటీ ద్వారా మీరు ఖచ్చితంగా మీరు ఆన్సర్ చేయొచ్చు. ఇంతవరకు మీకు ఎవరైతే మిమ్మల్ని చిన్న చూపు చూశారో వాళ్ళు ఖచ్చితంగా దీని ద్వారా మీకు ఒక మంచి వాల్యుబుల్ అనేది ఒక వాల్యూ అనేది దీని ద్వారా మీరు ఖచ్చితంగా తీసుకుంటారు. ఒక వాల్యుబుల్ పర్సన్ అనేది 100% అనమాట. ఎందుకంటే వాళ్ళు ఎంతో మంది వచ్చి జీవితాన్ని మార్చుకొని ఈ రోజు మంచి లైఫ్ అనేది లీడ్ చేస్తున్నారు. కాబట్టి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆపర్చునిటీని మీరందరూ కూడా విన్నందుకు మీరందరూ ధన్యులు అని చెప్తున్నాను. కాబట్టి ఖచ్చితంగా మీరు టేకప్ చేసి మనం స్టార్ట్ చేసి అందరూ కూడా ఇప్పుడు ఏ విధంగా అయితే మన క్యూసెల్ కాదా గారు సక్సెస్ అయ్యారో అలాగా మనందరూ కూడా సక్సెస్ అయ్యేదానికి ఇక్కడ ఆపర్చునిటీ అందరికీ అనమాట. కాబట్టి అందరూ కూడా మనం సక్సెస్ అవుదాం. అలాగే ఎందుకు సక్సెస్ అవుతున్నారంటే అందరికీ మార్నింగ్ తర్వాత ఎవ్రీడే మార్నింగ్ మనకి ఇక్కడ ట్రైనింగ్స్ ఉంటాయి. అంటే ఆల్రెడీ సక్సెస్ పర్సన్స్ వచ్చేసి వాళ్ళ యొక్క సక్సెస్ అవడానికి ఉన్నటువంటి కారణాలు ఏమి, ఏ విధంగా సక్సెస్ అయ్యారో అవన్నీ కూడా చెప్తూ ఉంటారు. అలాగే కొన్ని టెక్నికల్ సెషన్స్ ఇవన్నీ కూడా మనకి మార్నింగ్ టైం జరుగుతుంటాయి. వీక్లీ 3 times, మండే, థర్స్డే, సాటర్డే ఈ ఆపర్చునిటీ గురించి మనకు ప్రజెంట్ చేస్తుంటారు. కాబట్టి జస్ట్ దీన్ని మనము జాయిన్ అవుతూ మన టీంని కూడా మనం జాయిన్ చేస్తూ పోయినట్లయితే ఖచ్చితంగా మనందరూ కూడా సక్సెస్ కావచ్చు. సక్సెస్ ఫార్ములా అనేది ఆల్రెడీ ఇక్కడ ఉంది. దీని ఫార్ములా మనం ఫాలో అయితే చాలు, అందరూ కూడా సక్సెస్ కావచ్చు. కాబట్టి అందరూ మీరు ఎవరైతే విన్నారో అందరూ కూడా మీకు హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ చెప్తూ ఇంతటితో ఈ సెషన్ క్లోజ్ చేస్తున్నాం. ఓవర్ టు బాబా సార్, మీరు ఫస్ట్. సార్ మీరే కదా హోస్ట్, కంక్లూడ్ చేసేసేయండి. సార్ నా ఫస్ట్ వెళ్ళిపోయింది, బాబా సార్కి వచ్చింది. బాబా సార్ ఉన్నారు.